అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జై భరత్సేన. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టో, ఆయన ప్రకటించిన మేనిఫెస్టోలో 2019లో నవరత్నాల యొక్క మేనిఫెస్టో ఏ విధంగా ఉందో, ఇప్పుడు కూడా అదే మేనిఫెస్టో కొనసాగిస్తూ దాంట్లో అక్కడక్కడ కొన్ని అమౌంట్లను పెంచడం జరిగింది. అంటే ఆయన యొక్క విధానాలను ఆలోచిస్తే ఆయన ఆత్మవిశ్వాసం మెండుగా ఉందా, లేదంటే అతి విశ్వాసంతో ముందుకెళ్తున్నారా? ప్రత్యర్థి పార్టీలు మేనిఫెస్టో పేరుతో ప్రజల్లోకి బడుగు బలహీన వర్గాల్ని తమ వైపుకి తిప్పుకునే విధంగా ఆకర్షణీయమైనటువంటి పథకాలు ప్రవేశపెడుతూ వెళ్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు దానికి విరుద్ధంగా తన గతంలో ఏదైతే మేనిఫెస్టో ప్రకటించారో అదే మేనిఫెస్టోలో కొంత అమౌంట్ పెంచుకుంటూ ఆత్మవిశ్వాసంతో నేను గతంలో నేను ఇది ఇచ్చాను, అందుకంటే నన్ను ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి దీంట్లో మరికొంత అమౌంట్ పెంచుతూ దీన్నే మరింతగా ముందుకు తీసుకెళ్తాను, మళ్ళీ నేనే గెలుస్తాను అని ఆత్మవిశ్వాసంతో ఉన్నారా? లేదంటే ప్రజలందరూ నా వైపు ఉన్నారు, నేను పంచిపెట్టిన అమౌంట్ అంతా పేద బడుగు బలహీన వర్గాలకు బాగానే అందింది, డబ్బులు పంచిపెట్టడం వాళ్ళకి కావాలి అనేటువంటి అతి విశ్వాసంతో ఉన్నారా? అతి విశ్వాసంతో ఉంటే దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రజలకు కావాల్సింది ఏ నాయకుడైనా మంచి చేయడం కావాలి. సంక్షేమ పథకాలకు అలవాటుపడ్డ ప్రజలు ఎవరైతే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తారో అటువైపు మళ్ళతారు తప్ప మాకు జగనే మంచోడు, లేదంటే చంద్రబాబు నాయుడు మంచోడు అని ప్రజలు చాలామంది పార్టీలకి కార్యకర్తలు ఉండొచ్చు, ఆ కార్యకర్తలు ఎప్పుడు ఆ ప్రభుత్వాలకే వేస్తుంటారు, ఆ పార్టీలకి వేస్తుంటారు. న్యూట్రల్ ప్రజలు కానీ మేనిఫెస్టోకి కానీ ప్రభుత్వాలు ఇచ్చే పథకాలకు కానీ వాళ్ళు చేసే పనులకు కానీ ఆకర్షితమైనటువంటి కొంతమంది ప్రజలు ఉంటారు. వాళ్ళను దృష్టిలో పెట్టుకుని ఏ మేనిఫెస్టో అయినా తయారు చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మేనిఫెస్టో చూస్తుంటే ఆయన దాని మీద అంత దృష్టి పెట్టలేదు, తన మీద తనకు ఎక్కువ అతివిశ్వాసం ఉందని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే గతంలో ఇచ్చిన మేనిఫెస్టో తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇంకా మెరుగులు దిద్ది సరికొత్తగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే మేనిఫెస్టో రిలీజ్ చేశారంటే అతి విశ్వాసంతో ఉన్నారు, ప్రజలందరూ నా వైపు ఉన్నారు, నాకే ఓట్లు వేస్తారు, బడుగు బలహీన పెద్దందారులకి పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం కాబట్టి నేను పేదల వైపు ఉన్నాను కాబట్టి పేదలందరూ ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నాకే వేస్తారు, నా మాటలు వాళ్ళు వింటారు, నేనేం చెప్పినా వాళ్ళు వింటారు అని అతి విశ్వాసంతో ఉంటే మాత్రం బోల్తా పడే అవకాశాలు కంపల్సరీ ఉంటాయి. ఇప్పటికే మేనిఫెస్టో మీద చాలా వరకు అనేక విమర్శలు సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెదవిరుపు విరుస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మళ్ళీ దాని గురించి మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తి కోరుతున్నాను. జై భీమ్.